Good morning students, this is CH Anita, lecturer in physics at CRR College for Women, Eluru. This video is for final BSc 6th Sem Physics Cluster students. The paper title is Solar Thermal and Photovoltaic Aspects. In this paper, unit 1 is Basics of Solar Radiation. In this unit, our next topic is Sun-Earth Angles. And in the second chapter, the first topic is Kirchhoff's law, relation between absorptance, emittance and reflectance. సో మన నెక్స్ట్ టాపిక్లో సన్కి ఎర్త్కి ఉండే యాంగిల్స్ గురించి చెప్పుకుందాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదమ్మా, దిస్ ఈజ్ ద ఎర్త్ అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేటర్ ఆఫ్ ద ఎర్త్. సో దిస్ ఈజ్ ద upper hemisphere and this is the lower hemisphere. The upper hemisphere is known as northern hemisphere and the lower hemisphere is known as southern hemisphere. సో మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ అనేది ఎర్త్ మీద ఇన్సిడెంట్ అవుతుందని తెలుసు. సో సన్ నుంచి డైరెక్ట్గా ఎట్ ద ఈక్వేటర్ దగ్గర మనకి సన్ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్తో కంపేర్ చేస్తే ఎట్ ద ఈక్వేటర్ దగ్గర మనకి రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎర్త్ని ఫ్లాట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో దిస్ ఈజ్ ద ఈక్వేటర్. సో దిస్ ఈజ్ ద ఎర్త్ అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేటర్. And above the equator is known as Tropic of Cancer and below the equator is known as Tropic of Capricorn. So this is the another diagram. So sun నుంచి వచ్చే రేడియేషన్ అనేది ఈక్వేటర్ దగ్గర ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ మనకి రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్. అండ్ ఎట్ ద నార్త్ పోల్ అండ్ ఎట్ ద సౌత్ పోల్ దగ్గర మనకి ఎలా ఉంటుంది అంటే చాలా లోగా ఉంటుంది. దట్ ఈస్ సన్లైట్. సో దిస్ రిసీవ్స్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ సన్లైట్. సో మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ అనేది ఎర్త్ మీదకి రీచ్ అవుతుంది. ఎట్ ద ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, ఎట్ ద నార్త్ అండ్ సౌత్ పోల్ దగ్గర తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. సో ఎర్త్ యాక్సిస్తో మనకి రొటేట్ అవుతుంది. సో రొటేషన్ ఎలా ఉంటుంది అంటే ఎర్త్ యొక్క రొటేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. సో ఎర్త్ యొక్క యాక్సిస్తో మనకి ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతుంది. సో ఎర్త్ తన యాక్సిస్తో తన చుట్టూ తాను తిరగడానికి మనకి 1 day టైం పడుతుందమ్మా. సో అలాగే రివల్యూషన్ అంటే ఏంటి అంటే ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ సన్ చుట్టూ కూడా రివాల్వ్ అవుతుంది. సో దాన్నే మనం ఏమంటున్నాము అంటే రివల్యూషన్ అంటున్నాం. So revolution is the movement of the earth around the sun in a fixed path or orbit. సో మనకి ఎర్త్ అనేది సన్ చుట్టూ ఎలిప్టికల్ పాత్లో రివాల్వ్ అవుతుందని తెలుసు. సో దీన్నే మనం ఏమంటున్నాము అంటే ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ సన్ చుట్టూ మనకి రివాల్వ్ అవ్వడాన్ని ఏమంటున్నాము అంటే రివల్యూషన్ అంటున్నాం. సో ఎర్త్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే సీజన్స్ అనేవి ఫామ్ అవుతాయి. So this is the earth and it is very small compared to sun. సో ఎర్త్ తన యాక్సిస్తో రొటేట్ అవుతున్నప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయి, డే అండ్ నైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సన్కి స్ట్రైట్గా వచ్చినప్పుడు డే టైం, అదర్ సైడ్ అనేది నైట్ టైం ఉంటుంది. అలాగే ద ఎర్త్ ఈజ్ రివాల్వ్డ్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఆర్బిట్. సో ఇలా ఎలిప్టికల్ ఆర్బిట్లో మనకి ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. సో ఇట్లా రివాల్వ్ అవ్వడానికి నియర్లీ మనకి 1 year టైం పడుతుందమ్మా. సో ఇలా మనకి రివల్యూషన్ అవుతున్నప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయంటే డిఫరెంట్ ప్లేసెస్లో మనకి సీజన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎంత టైం మనకి నియర్లీ 365.5 days మనకి అంత టైం పడుతుంది ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి. సో ఇలా మనకి ఎవ్రీ 6 hours మనకి పర్ ఇయర్లో మనకి ఏమవుతుంది అంటే ఇట్ గివ్స్ ద 24 hours టైం. సో ఈ 24 hours మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ 1 day. సో దిస్ గివ్స్ ద 4th year వీ హ్యావ్ లీప్ ఇయర్ విత్ 366 days. సో మనకి లీప్ ఇయర్ వస్తుంది కదమ్మా, అక్కడ మనకి ఎవ్రీ ఇయర్ మనకి 365 days ఉంటాయి. సో లీప్ ఇయర్లో మనకి 366 days ఉంటాయి. ఈ 1 day ఎక్స్ట్రా మనకి ఎలా వస్తుంది అంటే ఇక్కడ
దిస్ హాఫ్ డేస్ ఉన్నాయి కదా, దిస్ ఈజ్ ద 6 hours సేవ్డ్ పర్ ఎవ్రీ ఇయర్. సో దిస్ గివ్స్ ద 24 hours, దట్ గివ్స్ ద 366 days. సో మనకి ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు సీజన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయని చెప్పుకున్నాం. సో సీజన్స్ చేంజ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్. సో ఎర్త్ యొక్క పొజిషన్ సన్ చుట్టూ రొటేట్ అవుతున్నప్పుడు మనకి పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ పొజిషన్ చేంజ్ అవ్వడం వలన మనకి సీజన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఏ ఇయర్ ఈజ్ యూజువల్లీ డివైడెడ్ ఇంటూ మనకి ఎన్ని సీజన్స్ ఉంటాయి అంటే 1 yearలో సమ్మర్, వింటర్, స్ప్రింగ్ అండ్ ఆటోమినల్ సీజన్స్. సో స్ప్రింగ్ సీజన్ మనకి ఎంత టైం ఉంటుంది అంటే మార్చ్ 1 నుంచి మే 31 వరకు. అలాగే సమ్మర్ మనకి ఎప్పటి నుంచి ఎప్పటికి ఉంటుంది అంటే జూన్ 1 నుంచి అలాగే ఆగస్ట్ 31 వరకు. ఫాల్ ఆర్ ఆటోమినల్ రన్స్ ఫ్రమ్ సెప్టెంబర్ 1 టు నవంబర్ 30. సో వింటర్ రన్స్ ఫ్రమ్ డిసెంబర్ 1 టు ఫిబ్రవరి 28. సో ఈ మిడిల్లో ఉండే టైంలో మనకి వచ్చేవి ఏంటి అంటే సీజన్స్. సో మనకి ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. సో రివాల్వ్ అవుతున్నప్పుడు మనకి ఫస్ట్ దేని గురించి చెప్పుకుంటున్నాము అంటే సమ్మర్ సాలిస్టిస్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ సమ్మర్ సాలిస్టిస్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఎర్త్ అనేది నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సౌతర్న్ హెమిస్ఫియర్గా మనకి డివైడ్ అవుతుందని చెప్పుకుంటున్నాం కదమ్మా. సో ఇక్కడ మనకి సన్ రేడియేషన్ అనేది నార్థన్ హెమిస్ఫియర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ మనకి డే టైం అనేది ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది, నైట్ టైం అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే 21st June ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. సో దిస్ ఈస్ ద అనదర్ డయాగ్రామ్. సో సన్ రేడియేషన్ ఇక్కడ మనకి నార్థన్ హెమిస్ఫియర్లో ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది. సో ఆన్ 21st June ద నార్థన్ హెమిస్ఫియర్ ఈజ్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్. సో దిస్ ఈస్ ద నార్థన్ హెమిస్ఫియర్ దట్ ఈస్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్. సో ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ డైరెక్ట్లీ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ ద క్యాన్సర్. సో ఇలా మనకి నార్థన్ హెమిస్ఫియర్ సన్ వైపుకి టిల్ట్ అయి ఉన్నప్పుడు మనకి డైరెక్ట్గా సన్ రేడియేషన్స్ అనేవి ఎక్కడ ఇన్సిడెంట్ అవుతున్నాయి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఇన్సిడెంట్ అవుతున్నాయి. సో దేర్ ఫోర్ దీస్ ఏరియాస్ ఎక్స్పీరియన్సెస్ మోర్ హీట్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఇన్సిడెంట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సమ్మర్ సాలిస్టిస్. నెక్స్ట్ వన్ ఈజ్ వింటర్ సాలిస్టిస్. సో ఇలా మనకి ఈ పొజిషన్ దగ్గర సమ్మర్ సాలిస్టిస్ అని చెప్పుకున్నాం కదా. సో ఇట్లా మనకి ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు ఈ పొజిషన్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే సో ఇక్కడ మనకి సౌతర్న్ హెమిస్ఫియర్ దగ్గర మనకి సన్ రేడియేషన్స్ అనేవి ఇన్సిడెంట్ అవుతాయి. సో ఇది ఏ టైంలో అంటే మనకి ఇక్కడ ఇట్ అక్కర్స్ ఆన్ 22nd December. ఈ డేలో మనకి ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర మనకి సన్ రేడియేషన్స్ అనేవి డైరెక్ట్గా ఇన్సిడెంట్ అవుతాయి. సో on 22nd December the Tropic of Capricorn receives direct rays of the sun as the south pole tilts towards it. సో ఇక్కడ మనకి సౌత్ పోల్ అనేది మనకి సన్ రేడియేషన్కి యాంగిల్ ఇన్క్లైన్డ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి సన్ రేడియేషన్స్ అనేవి డైరెక్ట్గా దేని మీద ఇన్సిడెంట్ అవుతాయి అంటే సో దిస్ ఈజ్ ద ఈక్వేటర్ అండ్ దిస్ ఈజ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో సన్ రేడియేషన్స్ డైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద సన్ రేస్ ఫాల్ వర్టికల్లీ ఎట్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 degrees సౌత్ దగ్గర మనకి. సో ఎంత యాంగిల్తో అంటే అమ్మ ఈక్వేటర్ దగ్గర నుంచి 23.5 degrees సౌత్తో మనకి సన్లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది, హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో a large portion of the southern hemisphere gets light. So this is the summer solstice and this is the winter solstice. And next one is equinox. The whole earth experiences equal days and equal nights. It occurs on 21st March and September 23rd. సో ఇక్కడ మార్చ్ 21 దగ్గర అలాగే సెప్టెంబర్ 23 దగ్గర మనకి సన్ రేడియేషన్ అనేది డైరెక్ట్గా ఈక్వేటర్ మీద మనకి ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇట్లా ఇన్సిడెంట్ అవ్వడం వల్ల మనకి హోల్ ఎర్త్ మనకి ఎలా ఉంటుంది అంటే
ఈ 21st మార్చ్ దగ్గర అలాగే 23rd సెప్టెంబర్ ఈ రోజున మనకి ఎలా ఉంటుంది అంటే ఈక్వల్గా ఉంటాయి. డే అండ్ నైట్ టైమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి బికాస్ ఆఫ్ ద సన్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ద ఈక్వేటర్. సో ఇక్కడ మనకి మార్చ్ 21st దగ్గర మనకి సన్ రేడియేషన్ అనేది ఈక్వేటర్ దగ్గర ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే స్ప్రింగ్ సీజన్ అంటాము. అలాగే సెప్టెంబర్ 23rd దగ్గర ఈ పొజిషన్ దగ్గర సన్ రేడియేషన్ అనేది ఈక్వేటర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ సీజన్ మనం ఏమంటాము అంటే అటోమినల్ సీజన్ అంటాం. సో ఆన్ 21st మార్చ్ అండ్ సెప్టెంబర్ 23rd డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ ఆన్ ద ఈక్వేటర్. సో రేడియేషన్స్ అనేవి రేస్ అనేవి డైరెక్ట్గా ఎక్కడ ఇన్సిడెంట్ అవుతున్నాయమ్మా ఈక్వేటర్ మీద ఇన్సిడెంట్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ ద another picture. So this is the at this position summer solstice, that is incoming solar radiation, solar energy greatest in the northern hemisphere. So this is the autumnal, that is sun radiations incident on the equator, that is ఏ టైంలో అది September 22nd or 23rd. incoming solar energy both equal in both hemisphere, that is northern hemisphere and southern hemisphere. So this is the another position. In this position is known as winter solstice, that is occurs in the day that is December 21st or 22nd. So in this incoming solar energy is greatest in the southern hemisphere. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి నార్థన్ హెమిస్ఫియర్ దగ్గర ఉంటుంది, రైట్ సైడ్కి వచ్చేసరికి గ్రేటెస్ట్ ఎనర్జీ అనేది సౌతర్న్ హెమిస్ఫియర్ మీద ఇన్సిడెంట్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ ద అనదర్ పొజిషన్. ఇట్ అకర్స్ ఇన్ ద March 21st or 22nd. incoming solar energy is equal in both hemisphere. సో ఈ వర్నల్ ఈక్వినాక్స్ అలాగే అటోమినల్ ఈక్వినాక్స్ ఈ సీజన్స్ దగ్గర మనకి డే అండ్ నైట్ టైమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో దీస్ ఆర్ ద సీజన్స్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో we know about the earth's geometry. So this is the earth and this is the middle line is known as equatorial plane or equator. సో ఈక్వేటర్కి ప్యారలల్గా ఉండే లైన్స్ని ఏమంటాము అంటే లాటిట్యూడ్స్ అంటామమ్మా. పర్పెండిక్యులర్గా ఉండే లైన్స్ని ఏమంటాము అంటే లాంగిట్యూడ్స్ అంటాం. సో అప్పర్ పార్ట్ ఈస్ ద నార్థన్ హెమిస్ఫియర్ అండ్ లోవర్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద సౌతర్న్ హెమిస్ఫియర్. సో దిస్ ఇండికేట్స్ ద నార్త్ పోల్ and south pole. So lines of latitude runs in east west direction across earth. So east west direction across earth is latitudes. అలాగే lines of longitude runs in a north south direction. So north to south direction, these lines are longitudes. So this latitude indicates the 0 to 90 degrees. So 0 to 90 degrees. Longitude indicates the angle 0 to 180 degrees. So this is another diagram. 0 to 90 degrees latitudes and longitudes are 0 to 180 degrees. Next, coming to angles. Solar altitude angle. So this is the west, east, north and south. So solar altitude angles indicates the letter alpha S. So this is the angle between horizontal, this is the horizontal line where we stand here, and the line passing through the sun. So this is the sun radiation. సో హారిజాంటల్కి అలాగే సన్ రేడియేషన్కి ఉండే యాంగిల్ని ఏమంటాము అంటే సోలార్ ఆల్టిట్యూడ్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ మనకి ఎర్త్ అనేది మనకి సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ పొజిషన్ కూడా మనకి ఏమవుతుంది చేంజ్ అవుతుంది. సో పొజిషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఎవ్రీ 1 అవర్కి మనకి ఏమవుతుంది అంటే సోలార్ ఆల్టిట్యూడ్ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. సో సోలార్ ఆల్టిట్యూడ్ యాంగిల్ ఈస్ denoted as alpha S. It is the angle between the horizontal and the sun radiation.
Next one is angle of incidence. So this is denoted as the letter theta. So this is the angle between normal of plane and line which is meeting plane and passing through the sun. So this is the sun radiation. అండ్ సపోజ్ మనం ఒక సర్ఫేస్ కనుక తీసుకున్నట్టయితే ఈ సర్ఫేస్కి నార్మల్ కనుక డ్రా చేసినట్టయితే సో దిస్ ఈజ్ ద నార్మల్ ఆఫ్ ద ప్లేన్ సర్ఫేస్. సో సన్ రేడియేషన్కి అలాగే నార్మల్ ప్లేన్కి ఈ రెండిటికి మిడిల్లో ఉండే యాంగిల్ని మనం థీటాతో ఇండికేట్ చేస్తాం. సో థీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ declination angle. So what is the declination angle? So this is the angle between the sun rays and the equatorial plane. Suppose sun rays మనకి ఇక్కడ ఇన్సిడెంట్ అయినాయి అనుకోండి, సో ఈక్విటోరియల్ ప్లేన్కి సన్ రేస్ ఇన్సిడెంట్ పొజిషన్కి ఉండే యాంగిల్నే మనం డిక్లినేషన్ యాంగిల్ అంటాం. సో ఇది మనం ఏ లెటర్తో డినోట్ చేస్తాము అంటే డెల్టాతో డినోట్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద ఈక్విటోరియల్ ప్లేన్ and this is the axis of the earth tilted at an angle 23.45 degrees. So the declination angle delta is the angle made by the line joining the center of the sun on the earth with its projection on the equatorial plane. So these are the sun rays and this is the equatorial plane. The angle between sun rays and the equatorial plane is known as delta, that is declination angle. సో మనం సమ్మర్ సాలిస్టిస్ అలాగే వింటర్ సాలిస్టిస్, స్ప్రింగ్ అండ్ అటోమినల్ సీజన్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇన్ సమ్మర్ సాలిస్టిస్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ద డిక్లినేషన్ యాంగిల్ డెల్టా ఈజ్ at its maximum and is 23.45 degrees. సో సమ్మర్ సాలిస్టిస్లో మనకి సన్ రేడియేషన్కి అలాగే అబౌవ్ ద ఈక్విటోరియల్ ప్లేన్ దగ్గర మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర మనకి ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అంటే డిక్లినేషన్ యాంగిల్ దట్ ఈస్ 23.45 degrees ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సన్ రే అండ్ దిస్ ఈజ్ ద ఈక్విటోరియల్ ప్లేన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎట్ ద స్ప్రింగ్ అండ్ అటోమినల్ సీజన్స్ దగ్గర మనకి సన్ రేస్ అనేవి ఈక్వేటర్ మీద ఇన్సిడెంట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎటువంటి యాంగిల్ ఉండదు. సో కాబట్టి డెల్టా ఈజ్ 0 degrees. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వింటర్ సాలిస్టిస్. సో వింటర్ సాలిస్టిస్లో మనకి ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ అండ్ ద సమ్మర్ సాలిస్టిస్ ఇన్ ద సౌతర్న్ హెమిస్ఫియర్. So the declination angle is delta, that is minus 23.45 degrees. So ఇక్కడ మనకి this is the equator and this is the position of the sun rays, that is declination angle is minus 23.45 degrees ఉంటుంది ఈ పొజిషన్ దగ్గర. సో ఇన్ ద గ్రాఫికల్గా చూపించాలి అంటే దట్ ఈస్ వెర్నల్, దట్ ఈస్ స్ప్రింగ్ అండ్ అటోమినల్ ఈక్వినాక్స్. సో ఈ పొజిషన్స్ దగ్గర మనకి డెల్టా అనేది ఎలా ఉంటుంది అంటే వాల్యూ 0 ఉంటుందమ్మా. సో ఇన్ సమ్మర్ సాలిస్టిస్ దగ్గర మనకి ఎంత ఉంటుంది అంటే ప్లస్ 23.45 degrees అండ్ వింటర్ సాలిస్టిస్ దగ్గర మనకి యాంగిల్ ఎంత ఉంటుంది అంటే మైనస్ 23.45 degrees ఉంటుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. So the declination angle varies from a maximum value of 23.45 degrees on June 21st to a minimum value of minus 23.45 degrees on December 21st. సో ఈ టూ యాంగిల్స్ మిడిల్లో మనకి యాంగిల్ అనేది వేరీ అవుతుంది. సో ద డిక్లినేషన్ ఈజ్ 0 at the equinoxes, that is March 22nd and September 23rd. సో ఈ టూ పొజిషన్స్ దగ్గర మనకి ఎలా ఉంటుంది అంటే డిక్లినేషన్ యాంగిల్ అనేది 0 ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ పొజిషన్స్. సో దిస్ ఈస్ ద డిక్లినేషన్ యాంగిల్. నెక్స్ట్ వన్ ఈజ్ సోలార్ అజిముత్ యాంగిల్. సో సోలార్ అజిముత్ యాంగిల్ ఈజ్ denoted by gamma s. So
This is the one of the horizontal plane. This is east, west position, north and south. సో సపోజ్ మనకి సన్ రేస్ కనుక ఈ డైరెక్షన్లో కనుక ఇన్సిడెంట్ అయితే, సో దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద సన్ రేస్. దిస్ లైన్ ఇండికేట్స్. సో సౌత్కి అలాగే ప్రొజెక్షన్ ఆఫ్ సన్ రేస్కి ఉండే యాంగిల్ని ఏమంటున్నాము అంటే సర్ఫేస్ ఎజిముత్ యాంగిల్ గామా ఎస్తో డినోట్ చేస్తాం. సో ఇన్ ఈస్ట్ ఆఫ్ సౌత్ దగ్గర మనకి ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ వాల్యూ ఉంటుంది. అలాగే అండ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఇఫ్ వెస్ట్ ఆఫ్ సౌత్. వెస్ట్ ఆఫ్ సౌత్లో ఎజిముత్ యాంగిల్ అనేది నెగిటివ్ వాల్యూ ఉంటుంది. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద యాంగిల్ ఇన్ ఏ హారిజాంటల్ ప్లేన్. దిస్ ఈస్ ద యాంగిల్. సో బిట్వీన్ ద లైన్ డ్యూ టు సౌత్, this is the south, and the projection of beam radiation on the horizontal plane. So this is the projection of the beam radiation or sun radiation. So this is the angle between south and projection of sun rays. This is denoted by gamma s. And next one is surface azimuth angle. సర్ఫేస్ ఎజిముత్ యాంగిల్ని గామాతో డినోట్ చేస్తామమ్మా. సో దిస్ ఈజ్ హారిజాంటల్ ప్లేన్ అండ్ ఈ ప్లేన్కి కనుక నార్మల్ లైన్ డ్రా చేస్తే దిస్ ఈజ్ ద నార్మల్ టు ద సర్ఫేస్. సో ఈ నార్మల్కి మళ్ళీ ప్రొజెక్షన్ డ్రా చేసినట్టయితే దిస్ లైన్ ఇండికేట్స్ ద ప్రొజెక్షన్ ఆఫ్ నార్మల్ టు ద సర్ఫేస్ ఆన్ హారిజాంటల్ సర్ఫేస్. So gamma, that is surface azimuth angle. So this is the angle between south and the projection of normal to the surface on horizontal surface. So this is the angle gamma. So this is defined as the angle in the horizontal plane. So this is the angle in the horizontal plane between the line due to south and ప్రొజెక్షన్ ఆఫ్ నార్మల్ టు ద సర్ఫేస్. సో ఇది మనకి యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుంది అంటే -180 degrees నుంచి +180 degreesకి వేరీ అవుతుంది. సో ద యాంగిల్ విల్ బి టేకెన్ టు బి పాజిటివ్ ఇఫ్ ద నార్మల్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ సౌత్. సో ఈస్ట్ ఆఫ్ సౌత్లో మనకి పాజిటివ్ ఉంటే వెస్ట్ ఆఫ్ సౌత్లో మనకి వాల్యూ నెగిటివ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సర్ఫేస్ ఎజిముత్ యాంగిల్ గామా. So this is the clear diagram. So this is the horizontal surface and this is the normal to horizontal surface. So ఈ నార్మల్కి ఏం డ్రా చేస్తున్నామంటే ప్రొజెక్షన్ డ్రా చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ నార్మల్ టు ద హారిజాంటల్ సర్ఫేస్. సో ఈ ప్రొజెక్షన్కి అలాగే సౌత్కి ఉండే యాంగిల్ని ఇక్కడ జెడ్ఎస్తో డినోట్ చేశారు. సో దిస్ ఈస్ ద surface azimuth angle. So coming to next angle, hour angle. So hour angle ante enti ante, so this is the 12 noon position ante afternoon time, that is midday. So this line indicates the 6 AM. సో ఎవ్రీ 1 అవర్కి మనకి ఎంత యాంగిల్ చేంజ్ అవుతుంది అంటే 15 degrees యాంగిల్ పర్ అవర్కి చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద యాంగిల్ రిప్రజెంటింగ్ ద పొజిషన్ ఆఫ్ ద సన్ విత్ రెస్పెక్ట్ టు క్లాక్ అవర్. సో దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద సన్ 6 AM, 7 AM, 8 AM and 9 AM. దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద సన్ అండ్ with reference to the sun's position 12 noon. సో 12 noonకి అలాగే సన్స్ యొక్క పొజిషన్కి ఉండే యాంగిల్ని ఏమంటున్నాము అంటే హవర్ యాంగిల్ ఒమేగాతో రిప్రజెంట్ చేస్తున్నాం అమ్మ. సపోజ్ ఇక్కడ మనకి అవర్ యాంగిల్ అనేది ఎట్ సోలార్ నూన్ టైం అంటే 12 noonకి మనకి అవర్ యాంగిల్ అనేది ఎలా ఉంటుంది, 0 ఉంటుంది. బికాస్ ఆఫ్ ద సన్ మనకి ఇక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి 12కి అలాగే సన్ ఇన్సిడెంట్ రేకి ఉండే యాంగిలే కదా. అలా కాకుండా సపోజ్ ఇక్కడ సన్ అనేది ఈ డైరెక్షన్లో కనుక రేడియేషన్ అనేది ఇన్సిడెంట్ అయితే 9 AM దగ్గర, సో 9 AMకి
అలాగే 12 noonకి ఉండే యాంగిల్ని ఏమంటాము అంటే హవర్ యాంగిల్ అంటాం. సపోజ్ ఇక్కడ 3 PM. సో 3 PM దగ్గర ఉండే సన్ నుంచి వచ్చే రేడియేషన్కి అలాగే 12 noonకి ఉండే యాంగిల్ని ఏమంటాము అంటే అవర్ యాంగిల్ అంటాం. అంటే ఏంటి ఇక్కడ? సో క్లాక్ అవర్ మన టైం బట్టి సన్ యొక్క రేస్ అనేవి ఇన్సిడెంట్ అయ్యే టైం బట్టి, సో దిస్ ఈజ్ ద క్లాక్ అవర్ టైం బట్టి, అలాగే 12 noonకి అంటే ఆఫ్టర్నూన్ టైం 12 noonకి అలాగే క్లాక్ అవర్ సన్స్ పొజిషన్ టైంకి ఉండే యాంగిల్ని ఏమంటాము అంటే హవర్ యాంగిల్ అంటాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ఆఫ్టర్నూన్ టైం 12 noon దగ్గర మనకి అవర్ యాంగిల్ అనేది 0 ఉంటుంది. దట్ ఈస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0. సపోజ్ ఎట్ 9 AM we substitute the mathematically our angle can be represented as omega is equal to 15 into solar time minus 12 local solar time ST means. సో ఇక్కడ మనకి అవర్ యాంగిల్ కావాలి అంటే సపోజ్ 9 AM దగ్గర అవర్ యాంగిల్ కావాలి అంటే సో ఇక్కడ సోలార్ టైం దగ్గర మనం 9 AM రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 9 AM దగ్గర కావాలి కాబట్టి 9 minus 12. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -45 degrees వస్తుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 PM అన్నాం. సో అంటే ఇక్కడ ఆఫ్టర్నూన్. సో 6 PM దగ్గర కావాలి కాబట్టి సో దట్ ఈస్ 12 తర్వాత 13, 14 and so on. 6 PM దగ్గర మనకి 18 అవుతుంది కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 18 minus 12. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 90 degrees వస్తుంది. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి అవర్ యాంగిల్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి మార్నింగ్ టైం అవర్ యాంగిల్ వచ్చేసరికి నెగటివ్తో రిప్రజెంట్ చేస్తాము. దిస్ ఈజ్ నెగటివ్ ఇన్ ద మార్నింగ్, అవర్ యాంగిల్ ఈజ్ నెగటివ్ ఇన్ ద మార్నింగ్ and our angle is positive in the afternoon. And next one is air mass. So it is defined as the ratio of the mass of the atmosphere through which the beam radiation passes to the mass through sun is directly overhead. సో ఎయిర్ మాస్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ బీమ్ రేడియేషన్ పాస్ అవుతుంది కదా అట్మాస్ఫియర్లో. సో బీమ్ రేడియేషన్ మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, సో దట్ ఇండికేట్స్ ద ఏబి. అండ్ దిస్ ఈజ్ ద లైన్ డ్రాన్ ఫ్రమ్ అవర్ హెడ్ పొజిషన్ నుంచి కనుక మనం స్ట్రైట్గా స్టాండప్ పొజిషన్లో ఉంటే మన హెడ్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే సో ఆ స్ట్రైట్ లైన్కి సో ఓవర్ హెడ్ నుంచి కనుక మనం ఒక లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ సన్ డైరెక్ట్లీ ఓవర్ హెడ్. సో దిస్ ఈజ్ ద లైన్ ఇండికేట్స్ ఏసీ. సో ఈ రెండింటికి మిడిల్లో ఉండే యాంగిల్నే మనం ఏమంటున్నాము అంటే ఎయిర్ మాస్ అంటున్నాం. సో ఈ ఎయిర్ మాస్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే సో సన్ రేడియేషన్ ఆర్ బీమ్ రేడియేషన్ మనకి అట్మాస్ఫియర్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ ఎయిర్ మాస్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బీమ్ రేడియేషన్ టు ద సన్ ఈజ్ డైరెక్ట్లీ ఓవర్ హెడ్, దట్ ఈస్ ఏబి బై ఏసీ. సో ఎయిర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ ఫ్రమ్ ద డెఫినేషన్ నుంచి చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రమ్ ద డయాగ్రామ్ నుంచి కాస్ సై ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, adjacent side by hypotenuse. So that is equal to AC by AB. So from the diagram air mass is equal to, so ఇక్కడ మనకి ఆల్రెడీ cos psi is equal to AC by AB డయాగ్రామ్ నుంచి మనం నోట్ చేసుకోవచ్చు. సో ఎయిర్ మాస్ నుంచి ఇప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ AB by AC ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో రాయాలి అంటే ఎయిర్ మాస్ని దట్ ఈస్ 1 by cos psi అవుతుంది. సో 1 by cos psi is equal to secant psi. సో ఎయిర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అంటే secant psi ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ద ఎయిర్ మాస్. సో దిస్ ఈజ్ ద సన్ రేడియేషన్ ఓవర్ హెడ్ అండ్ అబౌవ్ ద అట్మాస్ఫియర్లో మనకి ఎలా ఉంటుంది అంటే ఎయిర్ మాస్ అనేది 0 ఉంటుంది. సో స్ట్రైట్గా మనకి ఇన్సిడెంట్ అయితే కనుక సర్ఫేస్ మీద ఎర్త్ సర్ఫేస్ మీద ఎయిర్ మాస్ అనేది వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది.
సో ఇక్కడ మనకి బీమ్ రేడియేషన్ స్ట్రైట్గా మనకి ఇన్సిడెంట్ అయినప్పుడు ఎటువంటి యాంగిల్ చేయట్లేదు కాబట్టి యాంగిల్ ఈజ్ 0 కాబట్టి ఏఎం ఈజ్ ఈక్వల్ టు 1/cos θ z ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయొచ్చు, స్ట్రైట్గా వచ్చే కేసులో 0 రీప్లేస్ చేస్తాం. సో cos 0 1 కాబట్టి 1/1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సపోజ్ సన్స్ పొజిషన్ ఇక్కడ ఉంది అనుకోండి. సో ఈ పొజిషన్ నుంచి వచ్చే బీమ్ రేడియేషన్ మనకి అట్మాస్ఫియర్లో ట్రావెల్ అవుతున్నప్పుడు సో మనకి బీమ్ రేడియేషన్కి అలాగే ఓవర్ ద హెడ్కి ఉండే యాంగిల్ని మనం ఏమంటున్నాము అంటే సైతో రిప్రజెంట్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే యాంగిల్ సపోజ్ 48.2 డిగ్రీస్ ఉంటే కనుక అది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ మనకి ఎయిర్ మాస్ అనేది 1.5 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఎయిర్ మాస్. So large value of air mass indicates that solar radiation travel greater distance in the atmosphere. సో మనకి వాల్యూ ఎక్కువగా వచ్చింది అంటే రేడియేషన్ అనేది మనకి అట్మాస్ఫియర్లో లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అయినట్టు. సపోజ్ నూన్ టైంలో ఎలా ఉంటుంది మనకి సై వాల్యూ అనేది ఎటువంటి డైరెక్షన్ అనేది ఎటువంటి చేంజెస్ ఉండదు కాబట్టి స్ట్రైట్గా ఇన్సిడెంట్ అవుతుంది, ఎటువంటి యాంగిల్ ఉండదు కాబట్టి సై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. So air mass is used to measure the distance traveled by beam radiation through the atmosphere before it reaches on the surface of the earth. So దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం చెప్పామమ్మా. సో దిస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. సో మనకి అట్మాస్ఫియర్లో ఎంత డిస్టెన్స్ మనకి బీమ్ రేడియేషన్ అనేది ట్రావెల్ అయ్యింది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్కి రీచ్ అయ్యే లోపే అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఉండేదంతా కూడా అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో ఈ బీమ్ రేడియేషన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అది మెజర్ చేయడానికి మనం ఈ ఎయిర్ మాస్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద another angle of sun and earth is air mass. And so this is the another diagram. So this is straight position at 12 noon దగ్గర మనకి above the atmosphere 0, at the atmosphere దగ్గర మనకి ఎయిర్ మాస్ అనేది 1.0 వస్తుంది. సో సన్ రేడియేషన్ ఈ పొజిషన్లో మనకి ఇన్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ మాస్ అనేది 1.5 ఉంటుంది. సో ఈ పొజిషన్ దగ్గర మనకి యాంగిల్ 60 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి ఎయిర్ మాస్ అనేది వాల్యూ 2 వస్తుంది. సో we already know the air mass is equal to 1/cos θ z, that is or 1/cos psi. సో ఇక్కడ మనకి θ z ఆర్ psi వాల్యూ మనకి 0 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉంటే ఎయిర్ మాస్ వాల్యూ 1 వస్తుందమ్మా. సో θ z ఆర్ psi వాల్యూ 60 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉంటే కనుక ఎయిర్ మాస్ వాల్యూ 2 వస్తుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ యాంగిల్ జీనిత్ యాంగిల్. సో జీనిత్ యాంగిల్ అని ఎప్పుడు అంటాము అంటే సో ఇక్కడ మనకి మన హెడ్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసినట్టయితే సో దిస్ ఈజ్ ద లైన్ డ్రా ఫ్రమ్ అవర్ head above the head, that is line goes straight up. So this is the line. So this is the sun radiation. సో సన్ రేడియేషన్కి అలాగే మన హెడ్ అప్ పొజిషన్ నుంచి ఒక స్ట్రైట్ లైన్కి ఉండే యాంగిల్ని ఏమంటున్నాము అంటే జీనిత్ యాంగిల్ అంటున్నాం. దీన్ని మనం జెడ్ లెటర్తో ఇండికేట్ చేస్తున్నాం. సో దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే దిస్ ఈజ్ ద యాంగిల్ డిఫైన్డ్ టు బి ద యాంగిల్ బిట్వీన్ ద సన్ అండ్ ఏ లైన్ దట్ గోస్ స్ట్రైట్ అప్. సో మన నుంచున్న పొజిషన్ నుంచి స్ట్రైట్గా మన హెడ్ నుంచి ఒక లైన్ డ్రా చేసినట్టయితే మన స్ట్రైట్ పొజిషన్కి దట్ ఈస్ స్ట్రైట్ అప్కి అలాగే సన్ రేడియేషన్కి ఉండే యాంగిల్ని జీనిత్ యాంగిల్తో డినోట్ చేస్తాం. అండ్ సపోజ్ 12 noon దగ్గర మనకి జీనిత్ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా. సో 12 noon దగ్గర సన్ పొజిషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి జీనిత్ యాంగిల్ ఈజ్ లో, దట్ ఈస్ 0. సో ద యాంగిల్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ అంటిల్ మిడ్ డే. సో మిడ్ డేకి వచ్చేపాటికి అంటే 12 noonకి వచ్చే దగ్గరికి మనకి యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇన్ ద డయాగ్రామ్ జెడ్ ఈజ్ ద జీనిత్ యాంగిల్ అండ్ ఏ ఈజ్ ద ఆల్టిట్యూడ్. సో ఇక్కడ మనకి సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర నుంచి సన్ రేడియేషన్కి ఉండే యాంగిల్ని మనం ఆల్టిట్యూడ్తో డినోట్ చేస్తాము. సో ఆల్టిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ డయాగ్రామ్ నుంచి. సపోజ్ జీనిత్ నుంచి సర్ఫేస్కి 90 degrees.
సో 90 డిగ్రీస్ నుంచి జెడ్ వాల్యూ తీసేస్తే కనుక మనకి ఆల్టిట్యూడ్ ఏ వాల్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఫ్రమ్ హారిజన్ టు ద సన్. హారిజన్కి సన్కి ఉండే యాంగిల్ని ఆల్టిట్యూడ్ అంటాము. సో ఫ్రమ్ జీనిత్ యాంగిల్ని యూజ్ చేసుకొని ఆల్టిట్యూడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇన్ వింటర్ సాలిస్టిస్ December 21st డిక్లినేషన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు -23.45 డిగ్రీస్ అని చూసాం కదా డిక్లినేషన్ యాంగిల్ చెప్పుకునేటప్పుడు. సో దీని నుంచి మనం జీనిత్ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో జీనిత్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లాటిట్యూడ్ మైనస్ డిక్లినేషన్ యాంగిల్. సో దిస్ ఈజ్ ద లాటిట్యూడ్ అండ్ దిస్ ఈజ్ ద సన్ రేస్. సో లాటిట్యూడ్ మైనస్, సో ఇక్కడ మనకి సో దిస్ ఈజ్ ద ఈక్వేటర్ అనుకోండి. సో సన్ పొజిషన్ నుంచి ఈక్వేటర్కి ఉండే యాంగిల్ని మనం దేంతో డినోట్ చేస్తాము, డిక్లినేషన్ డెల్టాతో డినోట్ చేస్తాం. సో లాటిట్యూడ్ మైనస్ డిక్లినేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, జీనిత్ యాంగిల్ జెడ్ వాల్యూ వస్తుంది. సో జీనిత్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లాటిట్యూడ్ మైనస్ డిక్లినేషన్ యాంగిల్. సో ఇన్ వింటర్ సాలిస్టిస్లో అయితే కనుక మనకి వాల్యూ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ సబ్స్టిట్యూట్ చేసామమ్మా. సో జీనిత్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వింటర్ సాలిస్టిస్లో మనకి లాటిట్యూడ్ ప్లస్ 23.45 డిగ్రీస్ వస్తుంది. అలాగే సో దిస్ ఈజ్ ద వింటర్ సాలిస్టిస్ December 21st డిక్లినేషన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు -23.45 డిగ్రీస్. దట్ ఈస్ జీనిత్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు minus into minus plus 23.45 degrees. And in summer solstice June 21st declination is equal to మనకి వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉంటుంది కదా, సో దట్ ఈస్ ప్లస్ 23.45 డిగ్రీస్ సమ్మర్ సాలిస్టిస్ దగ్గర. సో దాని నుంచి మనం జీనిత్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. జీనిత్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి లాటిట్యూడ్ మైనస్ 23.45 డిగ్రీస్. ఆన్ సెప్టెంబర్ 22nd ఆర్ మార్చ్ 21st, సో ఇక్కడ మనకి ఈక్వినాక్స్ దగ్గర డిక్లినేషన్ యాంగిల్ 0 కదా, సో కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే జీనిత్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లాటిట్యూడ్ అవుతుంది ఎట్ ఈక్వినాక్స్ దగ్గర. సో జీనిత్ యాంగిల్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద ఇన్ ద టర్మ్ ఆల్ఫా ఎస్, దట్ ఈస్ థీటా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి లైన్ స్ట్రైట్ లైన్కి అలాగే సన్ రేడియేషన్కి ఉండే యాంగిల్నే మనం ఏమంటున్నాము, థీటా జెడ్తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద 90 డిగ్రీస్ అనుకోండి. సో 90 డిగ్రీస్లో నుంచి సో ఇక్కడ మనకి ఆల్టిట్యూడ్ని కనుక తీసేస్తే దట్ ఈజ్ ఆల్ఫా ఎస్ అనుకుంటే కనుక సన్ రేడియేషన్కి అలాగే హారిజాంటల్ సర్ఫేస్కి ఉండే యాంగిల్ ఆల్ఫా ఎస్తో ఇండికేట్ చేస్తాం కదా. సో థీటా జెడ్ని మనం ఆల్ఫా ఎస్లో కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ థీటా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్లో నుంచి ఆల్ఫా ఎస్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి థీటా జెడ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద జీనిత్ యాంగిల్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సన్ అండ్ ఎర్త్ యాంగిల్స్, దట్ ఈస్ డిక్లినేషన్ యాంగిల్, సోలార్ ఎజిముత్ యాంగిల్, సర్ఫేస్ యాంగిల్స్, జీనిత్ యాంగిల్ and declination angle. So next one is the next chapter, the next topic is Kirchhoff's law of radiation. So what is radiation? So radiation is the heat transferred by the flow of electromagnetic radiation. సో సన్ నుంచి వచ్చే ఎనర్జీ మనకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్ ఎనర్జీ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫామ్లో మనకి ఎర్త్ మీదకి రీచ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్పేస్ అండ్ దిస్ ఈస్ ద electromagnetic radiations, that is heat transferred by the flow of electromagnetic radiation, like heat felt from the campfire. సో మనకి క్యాంప్ ఫైర్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతామమ్మా, సో అక్కడ మనకి హీట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం కదా. సో లైక్ వైజ్ సన్ నుంచి వచ్చే ఎనర్జీ, హీట్ ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫామ్లో ఉంటుంది. సో రేడియేషన్ ఈజ్ ఓన్లీ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఏ వ్యాక్యూమ్. సో మనకి హీట్ ట్రాన్స్ఫర్ త్రూ ద వేవ్స్. సో హీట్ ఎనర్జీ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఫామ్లో మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కిర్కాఫ్స్ అనే సైంటిస్ట్ మనకి ఈ రేడియేషన్ లాస్కి
రేషియో ఆఫ్ ఎమిటెన్స్కి అలాగే అబ్జార్ప్టెన్స్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసాం. సో దిస్ ఈజ్ ద హీట్ ట్రాన్స్ఫర్. సో ఎన్ని ప్రాసెస్ అంటే మనకి 3 ప్రాసెస్ అమ్మ: కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. సో ఇక్కడ మనకి ఒక సబ్స్టెన్స్ నుంచి కనుక హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమంటాము అంటే కండక్షన్ అంటాం. సో ఇక్కడ మనం ఇన్సులేటర్ తీసుకుంటే మనకి హీట్ పాస్ అవ్వదు, కానీ నార్మల్గా మెటల్ అయితే మనకి హీట్ పాస్ అవుతుంది కదా. సో కాబట్టి అక్కడ మనకి హీట్ అనేది మనకి తెలుస్తుంది మన హ్యాండ్కి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్షన్. సపోజ్ దిస్ ఈజ్ ద కన్వెక్షన్, దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ ఏ ఫ్లూయిడ్ కాజ్డ్ బై ద మాలిక్యులర్ మోషన్. సో ఇక్కడ మనకి వాటర్ అనేది హీట్ అవుతున్నాయంటే లోవర్ మాలిక్యూల్స్ అనేవి అప్పర్ సైడ్, అలాగే అప్పర్ మాలిక్యూల్స్ అనేవి లోవర్ సైడ్ మనకి ఫ్లో అవడం వల్ల అక్కడ మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవడం వలన అక్కడ లిక్విడ్ అనేది ఏమవుతుంది అంటే హీట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి హీట్ అనేది దేని ద్వారా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, సో ఈ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవడం వలన మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవడం వలన మొత్తం మనకి వాటర్ అంతా కూడా హాట్గా అవుతుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్ ఏంటి అంటే రేడియేషన్. సో రేడియేషన్ ఈజ్ ద ఎనర్జీ దట్ ఈజ్ రేడియేటెడ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేస్ ఆర్ వేవ్స్ ఆర్ పార్టికల్స్. సో హీట్ ఎనర్జీ అనేది మనకి వేవ్స్ ఫామ్లో కనుక మనకి ట్రాన్స్మిట్ అయితే కనుక దాన్నే ఏమంటున్నాము అంటే రేడియేషన్ అంటున్నాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, దట్ ఈజ్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. సో సన్ నుంచి వచ్చే మనకి హీట్ అనేది మనకి ఏ ఫామ్లో ఉంటుంది అంటే దట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద కిర్చాఫ్స్ లా ఆఫ్ రేడియేషన్. సో రేడియేషన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో మనకి ఎమిటెన్స్కి అలాగే అబ్జార్ప్టెన్స్కి రిలేషన్ మనకి కిర్చాఫ్స్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు. సో దాని గురించి చెప్పుకుంటాం ఇప్పుడు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎమిటెన్స్. వాట్ ఈజ్ ఎమిటెన్స్? సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద energy flux emitted by unit surface area of a radiating body is known as the emissive power and it is denoted by capital E. సో మనకి ఏదైనా ఒక బాడీ కనుక తీసుకున్నట్టయితే దాని నుంచి వచ్చే ఎనర్జీ యూనిట్ ఏరియాలో మనకి ఎంత ఎనర్జీ అనేది రేడియేట్ అవుతుంది, దాన్నే మనం ఏమంటున్నాము అంటే ఎమిటెన్స్ అంటున్నాం. సో దిస్ ఈజ్ మనం అనదర్ డెఫినేషన్లో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బాడీ ఎట్ ఏ టెంపరేచర్ ఎట్ ఏ వేవ్ లెంత్ యాజ్ ద ఎనర్జీ రేడియేటెడ్ బై ద బాడీ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా. సో మనం ఒక బాడీ కనుక తీసుకున్నట్టయితే ఆ బాడీ నుంచి సో పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియాలో ఎట్ ఏ టెంపరేచర్ అండ్ ఎట్ ఏ పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర ఎంత అయితే ఎనర్జీ మనకి ఎమిట్ అవుతుందో దాన్ని ఏమంటున్నాము అంటే ఎమిసివ్ పవర్ అంటున్నాం. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ వేవ్ లెంత్లో చెప్తున్నాం. సో రేడియేషన్ గివెన్ అవుట్ బై ఏ బాడీ మే కన్సిస్ట్ ఆఫ్ వేవ్స్ హ్యావింగ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్. సో మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్స్ మనకి డిఫరెంట్ వేవ్ లెంత్స్లో మనకి ఇన్సిడెంట్ అవుతుంది కదా. సో అది మనకి రేడియేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. So this is the dE lambda is the energy flux emitted by the unit surface area. సో మనకి యూనిట్ ఏదైనా ఒక బాడీ కన్సిడర్ చేసుకుంటే ఆ బాడీ నుంచి ఎమిట్ అయ్యే ఎనర్జీ అనేది వచ్చే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం ఎనర్జీ ఫ్లక్స్ అంటున్నాం. దట్ ఈస్ డిఈ ల్యాండాతో డినోట్ చేస్తున్నాం. సో ఈ డిఈ ల్యాండా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏ వేవ్ లెంత్ ఎంత రేంజ్లో డిపెండ్ అయి ఉంటుంది అంటే ల్యాండాకి అలాగే ల్యాండా ప్లస్ డి ల్యాండాకి మిడిల్లో ఉండే వేవ్ లెంత్లో కనుక వచ్చే ఎనర్జీ కనుక మనకి ఎనర్జీ ఫ్లక్స్ మనకి డిఈ ల్యాండాతో కనుక డినోట్ చేస్తే దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే సో మనకు వచ్చే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లక్స్ని డిఈ ల్యాండాతో డినోట్ చేస్తాం. సో ఈ డిఈ ల్యాండా అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, వచ్చే వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి డిఈ ల్యాండా ఈజ్ ప్రపోర్షనల్ టు డి ల్యాండా. సో ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీ తీసేసి కాన్స్టెంట్ పెడితే డిఈ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఈ ల్యాండా ఇంటూ డి ల్యాండా. సో దిస్ ఈజ్ ఈ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు డిఈ ల్యాండా బై డి ల్యాండా. So this is the emissivity of the body. E lambda is the emissivity of the body. So this is the ratio of the dE lambda to the d lambda. So E lambda ని ఏమంటున్నాము అంటే emissivity of the body అంటున్నాం.
సో నెక్స్ట్ వన్ ఈజ్ అబ్జార్బిటివిటీ ఆర్ అబ్జార్బిటివ్ పవర్ ఆర్ అబ్జార్బెన్స్ ఎలా అయినా డినోట్ చేయొచ్చు. సో ద అబ్జార్బిటివ్ పవర్ ఆఫ్ ఎ బాడీ at a given temperature and for a given wavelength is defined as the ratio of the radiant energy absorbed per second per unit surface of area of the body to the total energy falling per second on the same area. సో ఏదైనా ఒక బాడీ కనుక తీసుకున్నట్టయితే సో ఆ బాడీలో మనకి ఎంతైతే ఎనర్జీ ఇన్సిడెంట్ అవుతుంది, ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎంత ఎనర్జీ మనకి అబ్జార్బ్ చేసుకుంటుంది, సో ఎంతైతే అబ్జార్బ్ చేసుకుంటుందో ఆ వాల్యూ బై ఎంతైతే ఇన్సిడెంట్ అవుతుందో ఆ వాల్యూ వేస్తే ఆ రెండింటి యొక్క రేషియోని ఏమంటున్నాము అంటే అబ్జార్బిటివ్ పవర్ ఏ లాంబ్డాతో డినోట్ చేస్తున్నాం. సో సపోజ్ d phi lambda is the energy flux due to wavelength d lambda that falls on certain area of the body for some time and a part of flux d phi dash lambda is absorbed by the same area of the body in the same time. సో మనకి ఇక్కడ అబ్జార్బ్ చేసుకున్న వాల్యూ ఎంత అంటే d phi dash lambda. అలాగే ఎంత ఎనర్జీ మనం ఇన్సిడెంట్ చేస్తున్నాము అంటే సపోజ్ d phi lambda కనుక ఇన్సిడెంట్ అయితే ఆ రెండింటి యొక్క రేషియోని ఏమంటున్నాము అంటే అబ్జార్బిటివిటీ అంటున్నాం. సో దిస్ ఈజ్ ద రేషియో దట్ ఈస్ this is the absorbed value and this is the incident value that is falls on the body. d phi lambda is the falls on the body and d phi dash lambda is the absorbed by the body. So this is the absorptive power or absorptivity that is denoted by the a lambda. So a lambda is equal to energy flux absorbed in certain time to the energy flux incident on the body in the same time. సో మనకి ఒక బాడీ మీద ఇన్సిడెంట్ అయ్యే టోటల్ ఎనర్జీ అంతా కూడా అబ్జార్బ్ చేసుకోదు, కొంత పార్టే అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఎంతైతే అబ్జార్బ్ చేసుకుంటుందో ఆ వాల్యూ టు ద ఎంతైతే ఇన్సిడెంట్ అవుతుందో ఆ వాల్యూ. సో ఈ రెండింటి యొక్క రేషియోని ఏమంటున్నాము అంటే అబ్జార్బిటివిటీ ఏ లాంబ్డాతో డినోట్ చేస్తున్నాం. సో ఈ రెండింటికి ఉండే రిలేషన్ని మనం ఏమంటున్నాము అంటే ఎమిసివిటీ అలాగే అబ్జార్బిటివిటీ, ఈ రెండింటికి ఏ లాంబ్డాకి ఏ లాంబ్డాకి ఈ రెండింటికి ఉండే రిలేషన్ని మనం కిర్చాఫ్స్ లా ఆఫ్ రేడియేషన్ అంటున్నాము. సో రిలేషన్ బిట్వీన్ ఎమిసివిటీ అండ్ అబ్జార్బిటివిటీ. సో ఈ రెండింటికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఎవాక్యుయేటెడ్ ఎంక్లోజర్ తీసుకుంటాము. సో దాంట్లో మనం సెవరల్ బాడీస్ తీసుకుంటాము ఎట్ టెంపరేచర్ T దగ్గర. సో దిస్ ఈజ్ ద ఎవాక్యుయేటెడ్ ఛాంబర్ దట్ ఈస్ ఎట్ టెంపరేచర్ T. దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ బాడీస్ దట్ ఈస్ 1 2 3. సో దీస్ హ్యావ్ మనకి ఈ మూడింటికి మనకి డిఫరెంట్ మనకి ఎమిసివిటీ అలాగే అబ్జార్బిటివిటీ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా ఎంటీగా ఉండడం వలన ఎట్ సర్టైన్ ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుంది, ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర సో ఎక్కువగా ఉన్న ఎమిసివిటీ అనేది షేర్ చేస్తుంది దాని యొక్క హీట్ని, అలాగే తక్కువగా ఉన్నది ఏం చేస్తుంది అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇలా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం వలన మొత్తం బాడీస్ అన్నిటికీ కూడా అబ్జార్బిటివిటీ అలాగే ఎమిసివిటీ రెండూ కూడా ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి. సో this is the several bodies in an evacuated enclosure at temperature T 1 2 3 indicates the numbers given to the bodies present in the enclosure. So this is the enclosure. సో ఏం చేస్తాము అంటే సో అబ్జార్బిటివిటీ అలాగే ఎమిసివిటీ రెండూ కూడా ఎలా ఉంటాయి షేర్ చేసుకోవడం వలన ఈ ఎవాక్యుయేటెడ్ ఛాంబర్లో రెండూ కూడా మనకి అబ్జార్బిటివిటీ ఎంతైతే ఉంటుందో ఎమిసివిటీ కూడా అంతే ఉంటుంది. సో ఏదైనా మనకి బాడీ అనేది ఎమిట్ చేస్తుంది అంటే ఏంటి దానికి మీనింగ్ అనదర్ బాడీ దగ్గర నుంచి కూడా అబ్జార్బిటివ్ అనేది చేసుకుంటుంది. కాబట్టి అట్ సర్టైన్ టైం దగ్గర 3 బాడీస్ కూడా మనకి సేమ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. సో ఎందువలన సేమ్ టెంపరేచర్ ఉంటుంది అంటే షేర్ చేసుకోవడం వలన, హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం వలన. సో మనకి ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి ఏం ప్రూవ్ చేస్తాము అంటే సో ఏదైనా ఒక బాడీ ఉంది అంటే అది గుడ్ ఎమిటర్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా అది ఎలా ఉంటుంది అంటే గుడ్ అబ్జార్బర్ అయి కూడా ఉంటుంది. సో ఇఫ్ వీఆర్ సక్సెస్ఫుల్ ఫైండింగ్ ఏ పర్ఫెక్ట్ అబ్జార్బర్ మీన్స్ దట్ వీఆర్ ఆల్సో సక్సెస్ఫుల్ ఇన్ ఫైండింగ్ ఏ పర్ఫెక్ట్ ఎమిటర్. సో
ఈ రెండింటి నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, సో దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ఎమిసివిటీ ఆఫ్ ద ఫస్ట్ బాడీ అండ్ ద అబ్జార్బిటివిటీ ఆఫ్ ద సెకండ్ బాడీ. సో ఫస్ట్ బాడీకి ఎంత అయితే రేషియో ఉంటుందో ఎమిసివిటీ టు ద అబ్జార్బిటివిటీ, సెకండ్ బాడీకి అలాగే థర్డ్ బాడీకి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని సపోజ్ మనం ఒక బ్లాక్ బాడీ కనుక కన్సిడర్ చేసుకుంటే, సో ఆ బ్లాక్ బాడీ ఏంటి మీనింగ్, ఎంతైతే అబ్జార్బ్ చేసుకుంటుందో బ్లాక్ బాడీ అనేది అంతా మనకి ఏం చేస్తుంది అంటే రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి సో ఈ 3 డిఫరెంట్ బాడీస్ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే దిస్ గివ్స్ రైస్ టు ద, సో దిస్ ఈస్ ద ఎమిసివ్ పవర్ ఆఫ్ ద బ్లాక్ బాడీ ఎట్ ద సేమ్ టెంపరేచర్. సో బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్కి మనం ఈ రెండిటి యొక్క రేషియోని ఈక్వల్ చేయొచ్చు. సో ఏదైనా ఒక బాడీకి ఎమిటెన్స్ ఉంది అంటే ఎక్కువగా గుడ్ ఎమిటర్ అని చెప్తున్నాము అంటే దట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ అబ్జార్బర్. సో దిస్ ఈజ్ ద కిర్చాఫ్స్ లా ఆఫ్ రేడియేషన్. సో దిస్ లా స్టేట్స్ దట్ ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ ద రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ టు ద అబ్జార్బిటివ్ పవర్. So this is the emissive power and this is the absorptive power for a given wavelength is same for all bodies. ఫస్ట్ బాడీకి, సెకండ్ బాడీకి అలాగే థర్డ్ బాడీకి మూడింటికి కూడా మనకి సేమ్ ఒకేలా ఉంటుంది అట్ థర్మల్ ఈక్విలిబ్రియం దగ్గర. సో ఇది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎక్స్పెరిమెంట్ నుంచి దిస్ ఈజ్ ఈక్వల్ టు ద ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ ఎట్ ద సేమ్ టెంపరేచర్. సో దట్ ఈస్ ఇండికేట్స్ ఈ లాంబ్డా బీతో ఇండికేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ అబ్జార్ప్టెన్స్, ఎమిటెన్స్ అండ్ రిఫ్లెక్టెన్స్. సో దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాము అంటే సపోజ్ మనకి థర్మల్ రేడియేషన్స్ కనుక ఒక బాడీ మీద ఇన్సిడెంట్ అయితే, సో మొత్తం ఇన్సిడెంట్ అయిన రేడియేషన్ అంతా కూడా మనకి అబ్జార్బ్ చేసుకోలేదు. కొంత పార్ట్ ఏమవుతుంది అంటే సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత పార్ట్ అబ్జార్బ్ అవుతుంది, అలాగే కొంత పార్ట్ ఏమవుతుంది అంటే ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇన్సిడెంట్ అయ్యే థర్మల్ రేడియేషన్ని క్యాపిటల్ క్యూతో కనుక ఇన్సిడెంట్ చేస్తే Q1, Q2, Q3 are the amount of radiations reflected and absorbed and transmitted తో ఇండికేట్ చేస్తే కనుక ఎట్ టెంపరేచర్ T దగ్గర. సో రిఫ్లెక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎంతైతే పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని రిఫ్లెక్టెన్స్ దట్ ఈస్ Q1తో ఇండికేట్ చేస్తాము. సో ఎంత ఇన్సిడెంట్ అవుతుంది అమౌంట్, Q ఇన్సిడెంట్ అవుతుంది. సో రిఫ్లెక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చెప్పొచ్చు, Q1/Q. అలాగే అబ్జార్బ్డ్ అయ్యే పార్ట్ని మనం Q2తో ఇండికేట్ చేస్తున్నాం అమ్మా. సో Q అంటే ఇన్సిడెంట్ అయ్యే రేడియేషన్. సో అబ్జార్బ్డెన్స్ ఈజ్ ఈక్వల్ టు Q2/Q అండ్ ట్రాన్స్మిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు Q3/Q. సో టోటల్ మనకి ఇన్సిడెంట్ అయ్యేది బాడీ మీద Q రేడియేషన్. సో దీస్ ఆర్ ద రిఫ్లెక్టెన్స్, అబ్జార్బ్టెన్స్ అండ్ ట్రాన్స్మిటెన్స్. టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, R+A+T ఈజ్ ఈక్వల్ టు Q1 + Q2/Q3/Q ఈజ్ ఈక్వల్ టు Q/Q. So this is the total value kada incident ayye value, so that indicates the value Q. So Q/Q is equal to 1. So this is the reflectance, absorbance and transmittance is equal to మూడిటికి రిలేషన్ ఏంటి అంటే, సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రిఫ్లెక్టెన్స్, అబ్జార్బెన్స్ అండ్ ట్రాన్స్మిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే వాల్యూ 1 వస్తుంది. సో రిఫ్లెక్టెన్స్ అంటే చూడండి అమ్మా డెఫినేషను, దిస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ థర్మల్ రేడియేషన్స్ రిఫ్లెక్టెడ్ బై ద బాడీ ఇన్ ఏ గివెన్ టైమ్ టు ద టోటల్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఫాలింగ్ ఆన్ ద బాడీ. ఎంతైతే వాల్యూ రిఫ్లెక్ట్ అవుతుందో దానికి, అలాగే ఇన్సిడెంట్ అయ్యే రేడియేషన్కి ఉండే రేషియోని రిఫ్లెక్టెన్స్ అంటాం. అలాగే అబ్జార్బెన్స్, ఎంతైతే రేడియేషన్ అబ్జార్బ్ అవుతుందో అలాగే ఎంతైతే రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుందో ఈ రెండింటికి ఉండే రేషియోని ఏమంటున్నాము అంటే అబ్జార్బెన్స్ అంటున్నాం. అలాగే ఎంతైతే వాల్యూ మనకి ఎమిట్ చేస్తుందో బాడీ నుంచి, అలాగే ఎంతైతే వాల్యూ ఇన్సిడెంట్ అవుతుందో రేడియేషన్ అనేది, ఈ రెండింటికి ఉండే రేషియోని మనం ఎమిటెన్స్తో ఇండికేట్ చేస్తామమ్మా. సో దిస్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ద వేవ్ లెంత్ దట్ ఈస్ R lambda plus A lambda plus T lambda that is equal to ఏమని ప్రూవ్ చేసాము 1. So this is the Kirchhoff's law of radiation. So this is very important question. So thank you students.